హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. ఈ పాప ఎవరబ్బా, పాపను చూపిస్తుంది, వీడియో చేస్తుంది ఏంటి అనుకున్నారా? ఇంతకుముందు నేను ఈ పక్కన స్క్రీన్ మీద యాడ్ చేసిన మా పాప డ్రెస్ చూసి అయితే ఒక ఇద్దరు అయితే కామెంట్ చేశారండి. అంటే 5 ఇయర్స్ ఎగో పాపకి 5 ఇయర్స్ పాపకి ఎలా మెజర్ చేసుకోవాలని చెప్పేసి నాకైతే ఇన్బాక్స్లో మెసేజ్ చేశారు, అంటే కామెంట్ చేశారు. ఇంకా వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకి నేను ఎలా మెజర్ చేసుకుంటాను ఏంటి అనేది క్లారిటీగా తెలవడం కోసం అయితే నేను పెట్టే వీడియో కూడా మిగతా వారికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా అందరికీ చెప్దామనేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎగ్జాక్ట్గా పాపనైతే ఎదురుగా పెట్టుకొని ఇలాగా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకి ఎంత కావాలి ఏంటి అనేది అయితే ముందుగా బుక్ పైన రాసుకున్నాను. తర్వాత ఇలాగైతే మెజర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అంతా టోటల్గా మెజర్ చేసుకొని బుక్ పైన రాసుకున్నాక నేను ఎంత తీసుకున్నాను ఏంటి అనేది మీకైతే క్లారిటీగా చూపిస్తానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంత లేట్ అంటే పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం వేళనైతే వీడియోనైతే షూట్ చేశానన్నమాట. వీడియో అయితే మా పాప తీస్తుంది. గత చాలా రోజులుగా వీడియో అయితే పాపనే తీస్తుందండి. ఎలా వచ్చింది ఏంటి అనేది క్లారిటీ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు నేను చెప్పిన మెజర్మెంట్ కరెక్టే ఓకే అనిపిస్తే మాత్రం తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంతకుముందు డ్రెస్ అయితే కొంచెం ట్రెండింగ్లో ఉందండి. అంటే ట్రెండింగ్ అని చెప్పను, జస్ట్ ఓకే చూశారు. చూసిన కొంతమందిలో కామెంట్ చేశారు. కామెంట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఎలా మెజర్మెంట్ తీసుకోవాలని అడిగితే వాళ్ళకు ఇద్దరి కోసం మాత్రమే నేను వీడియో షూట్ చేస్తున్నాను. అలా అని కాదు, ఇంకా ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీస్తున్నానండి. ఇంకా నాకు మా ఆద్య పాప బాగా సహకరిస్తుంది, మా ఫ్రెండ్ వాళ్ళ పాప, ఇంకా నా క్లోజ్ ఫ్రెండు. పాప ఏజ్ అయితే ఎగ్జాక్ట్గా 5 ఇయర్స్. ఇంకా నేను చెప్పే మెజర్మెంట్కి చూపించే మెజర్కి 5 ఇయర్స్ ఎగో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అంటే చిన్న చిన్న మెజర్మెంట్స్ అనమాట. ఒక 1/2 ఇంచు 1 ఇంచు తగ్గించుకోవడం అలా పెంచుకోవడం అలా ఉంటుంది అంతే. ఇంకా నేను చెప్పే మెజర్మెంట్ మాత్రం ఎగ్జాక్ట్గా 5 ఇయర్స్ పాపకైతే సరిపోతుంది. అంటే పాప వెయిట్ హైటు చూస్తున్నారు కదా, ఈ పర్సనాలిటీ వాళ్ళకైతే నేను చెప్పే మెజర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు తీసుకునే పాప కొంచెం హైట్గా ఉండి కొంచెం బొద్దుగా ఉంటే మాత్రం 1 ఇంచు 1/2 ఇంచునైతే కొద్దిగా అటు ఇటు మెజర్మెంట్స్ అయితే జరుపుకోవాల్సి ఉంటుంది అంతే. చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ ఎగ్జాక్ట్గా ఈ పాప హైట్ అయితే కొంచెం భయం లేకుండా ఇంకా ఈజీగా మనం మెజర్ చేసేసుకొని డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత నేను కుట్టిన డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా చాలామంది కామెంట్ చేయలేదండి. చాలా కష్టపడ్డాను ఆ డ్రెస్ కోసం అయితే. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. చాలా వైరల్ అవుతుంది అనుకున్నాను కానీ అస్సలు కొంచెం కూడా కాలేదు. ఈ డ్రెస్కు సంబంధించి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనే దానికన్నా దీనికి చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. అది 2.2K వరకు వెళ్ళింది. కాకపోతే ఈ డ్రెస్ ఇంకా అంత దూరం వెళ్ళలేదు. అయినప్పటికీ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ పాప వేసుకున్న డ్రెస్ కూడా మీకు చూపించాను, వీడియో తీశాను, షూట్ చేసి పెట్టాను, అన్ని షార్ట్ వీడియోలో పెట్టాను. కానీ మరి ఎవరికి నచ్చలేదనుకుంటా. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైతే చూడలేదో వాళ్ళైతే వెళ్ళి చూసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా మెజర్ చేసుకున్నాను, ఎలా రాసుకున్నాను ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేద్దాం పదండి. ఇవన్నీ ఫస్ట్ రాసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మనం బాడీ మెజర్మెంట్కి ఇట్లా తీసుకోవాలనుకుంటే ఇవన్నీ రాసి పెట్టుకుంటే తర్వాత మనకు సైడ్కి వేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇన్ని రోజులు ఇంతకుముందు పోస్ట్ చేసిన 3 లేయర్స్ కటింగ్ యొక్క బాడీ మెజర్మెంట్స్ అనమాట ఇవి. అదేవిధంగా లేయర్స్ ఎన్ని అంటే ఫస్ట్ లేయర్ ఎంత తీసుకోవాలి, సెకండ్ లేయర్ ఎంత తీసుకోవాలి, థర్డ్ లేయర్ ఎంత తీసుకోవాలి అనేసి ఒక సిస్టర్ అయితే పెట్టమన్నారనమాట. దానికోసం అయితే నేనైతే ఈ వీడియో పోస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా అక్కయ్యకే కాకుండా ఇంకో అక్క కూడా అడిగింది 5 ఇయర్స్ బేబీకి అంటే ఎగో బేబీకి ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఎంత మెజర్మెంట్ తీసుకున్నా కూడా పాప యొక్క
హైటు పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా మీరు అడిగారు కాబట్టి నేను పాప యొక్క అంటే మా ఇంటి పక్కన పాప, మా ఫ్రెండ్ వాళ్ళ పాప 5 ఇయర్స్ ఉంటుంది. అంటే 5 ఇయర్స్ ఉంటుంది. ఆ పాప యొక్క హైట్ అయితే షోల్డర్స్ దగ్గర నుంచి ఫస్ట్ తీసుకోవాల్సిన మెజర్మెంట్లో బాడీ మెజర్మెంట్లో మెయిన్ భాగంగా తీసుకోవాల్సింది పాప యొక్క టోటల్ హైట్ వచ్చేసి, అంటే టోటల్ హైట్ వచ్చేసి ఎలా కొలుచుకోవాలి అని అంటే నేను పక్కన స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను చూడండి. షోల్డర్స్ దగ్గర నుంచి మనం షోల్డర్స్ దగ్గర నుంచి కింది వరకు ఫ్లోర్ లెంత్ వరకు మనం పిల్లల్ని పొడవుగా నిటారుగా నిల్చోపెట్టి పైకి కిందకు కదలనీయకుండా చూసుకొని మన కాలి బొటన వేలు యొక్క చివర కింది వరకు ఎంతైతే ఉంటుందో అంత, నాకు వచ్చేసి అయితే 31 ఇంచెస్ అయితే వచ్చింది పాపది. మీరు ఒకవేళ కొలుచుకోవాలనుకుంటే మీరు ఎగ్జాక్ట్గా పాప యొక్క హైట్ వచ్చేసి 31 ఇంచెస్ అయితే మీరు అలాగే ఈ మెజర్మెంట్ని యూజ్ చేయండి. లేదు అని అంటే ఇంకా నేను చెప్పిన విధంగా షోల్డర్స్ దగ్గర నుంచి ఫ్లోర్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంత అయితే కొలుచుకోండి. ఫస్ట్ది అయిపోయింది కదా. తర్వాత సెకండ్ వచ్చేసి బాడీ హైట్ అయితే కొలుచుకోవాలి. అంటే మనం ఫ్రాకు కుట్టుకున్న లెహంగా కుట్టుకున్న బాడీ అయితే లెహంగా అయితే బాడీ సపరేట్ చేస్తాం, ఫ్రాక్ అయితే బాడీ అటాచ్ చేస్తాం కదా. అందులో భాగంగా అయితే బాడీ హైట్ వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా అంటే షోల్డర్స్ దగ్గర నుంచి మనం బాడీ అయితే ఎంత పొడవు పెట్టుకోవాలనుకున్నామో అంత 8 ఇంచెస్ తీసుకుంటాం. తర్వాత ఎక్స్ట్రా మన ఇష్టం, ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది 1 ఇంచా 2 ఇంచా 1.5 ఇంచా అది మన ఇష్టం. ఎక్స్ట్రా ఖర్చు కావాలనుకుంటే 1.5 ఇంచు తీసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బాడీ మనం ఫ్రాకు కుట్టుకున్న లెహంగా కుట్టుకున్న బాడీ హైట్ అనేది కొంచెం తక్కువగానే తీసుకోవాలి. కొంతమంది ఇప్పుడు మనం బయట మెటీరియల్ తీసుకున్నప్పుడు కొనుక్కున్నప్పుడు వస్తాయి కదా బాడీ హైట్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చేసి తర్వాత స్కర్ట్ అనేది కొద్దిగా కింది వైపుకు వచ్చేసి అంత షోల్డర్స్ అనేవి పెద్దగా వచ్చేసి అంత బేకార్గా కనిపిస్తాయి కదా. అలా కాకుండా బాడీ అనేది చిన్నగా తీసుకొని దానికి స్కర్ట్ పార్ట్ అనేది యాడ్ చేస్తే లుక్ అనేది బాగుంటుందన్నమాట. అందుకని బాడీ హైట్ అనేది ఎప్పుడు కొద్దిగా తక్కువ తీసుకోవాలి. నేను కూడా మా పాపకి దగ్గర 10 ఇంచెస్ తీసుకున్నాను, అంతే తక్కువే తీసుకున్నాను. అందుకే డ్రెస్ అనేది లుక్ అంతా బాగా వచ్చింది. పక్కన యాడ్ చేస్తాను చూడండి ఎవరైనా కన్ఫ్యూజ్ ఉంటే. అందుకే బాడీ హైట్ అనేది చాలా తక్కువ తీసుకోవాలన్నమాట, 8 ఇంచెస్ అనేది. తర్వాత స్కర్ట్ హైట్ అంటే ఇప్పుడు మనం బాడీ హైట్ తీసుకున్న తర్వాత 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి 8 ఇంచెస్ అయితే ఎక్కడ వరకు అయితే తీసుకున్నామో బాడీ హైట్ దాన్ని అక్కడి వరకు 8 ఇంచెస్ వచ్చిన దగ్గరికి ఒకసారి అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. బాడీ పైనే ఎట్లా డ్రెస్ ఉంటుంది కదా, పెన్తో అయినా పెన్సిల్ అయినా మార్కర్ అయినా దేంతో అయినా 8 ఇంచెస్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత స్కర్ట్ హైటు ఆ 8 ఇంచెస్ దగ్గర నుంచి కొలుచుకోవాలి స్కర్ట్ హైట్ అనేది. తర్వాత ఇక్కడ బాడీ హైట్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం బాడీ హైట్ అనేది ఎంత కావాలనుకుంటున్నామంటే ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ కదా, మనకు షోల్డర్స్ జాయింటింగ్స్ దగ్గర తర్వాత స్కర్ట్కి బాడీ పార్ట్ జాయింట్ చేసినప్పుడు క్లాత్ అనేది ఎక్కువగా పడుతుంది కదా, దానికి ఒక 1 ఇంచ్ అనమాట. అంటే 9 ఇంచెస్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. తర్వాత సైడున అంటే మొత్తం 9 ఇంచెస్ తీసుకుంటే మనకు 8 ఇంచెస్ అయితే వస్తుంది. ఇదైతే అయిపోయింది కదా. ఈ స్కర్ట్ హైట్ అనేది 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కింది వైపుకి ఫ్లోర్ లెంత్ అయితే ఎంత అయితే ఉందో అక్కడి వరకు కొలుచుకోవాలి. ఎగ్జాక్ట్గా అయితే 23 ఇంచెస్. తర్వాత మనం ఒకవేళ ఆర్గంజా క్లాత్ అయినా లేదంటే నెట్ క్లాత్ అయినా ఏదైనా కొంచెం ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని అయితే కింది వైపున కుట్టుకుంటాం కదా, జార్జెట్ అయినా దానికోసం గాను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మనకి ఎంత హైట్ అయితే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అయితే స్కర్ట్ హైట్ అయితే తీసేసుకోవాలన్నమాట. తర్వాత మనకు వచ్చేసిన దాంట్లో ఫస్ట్ టోటల్ హైట్ వచ్చింది, బాడీ హైట్, స్కర్ట్ హైట్ మెయిన్ 3 అయితే వచ్చేసాయి. తర్వాత మనం చిన్న పిల్లలు కాబట్టి 5 ఇయర్స్ కాబట్టి షోల్డర్స్ అయితే తప్పకుండా 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు, అంతే, అంతకన్నా ఎక్కువ తీసుకురాదు. మనం మామూలుగా అయితే మనమే పెద్దవాళ్ళమే 3.5 ఇంచెస్ తీసుకుంటాం కదా, ఇంకా పిల్లలకైతే 2 ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసి మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసి 2.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట.
తర్వాత షోల్డర్స్ అయిపోయింది కదా, షోల్డర్స్ తర్వాత నెక్, ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ అనేది మనం షోల్డర్స్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్కు చేసేసుకొని, అంటే పొడవు 3 ఇంచెస్ మార్కు చేసుకొని, విడ్త్ అనేది కూడా ఒక 2.5 లేదా 3 ఇంచెస్ తీసుకున్నా పర్వాలేదు. 3 ఇంచెస్ మార్క్ చేసుకొని తర్వాత స్క్వేర్ షేప్ అనేది డ్రా చేసేసుకొని దాని లోపలి వైపున మనకు నచ్చిన డిజైన్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకొని కట్ చేసుకుంటాం. ఇంకా నెక్ అయితే 3 ఇంచెస్ తీసుకోవాలి. ఒకవేళ బ్యాక్ నెక్ అయితే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ కావాలనుకుంటే సేమ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా బ్యాక్ నెక్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు చేసుకోవాలంటే 4 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అది మన ఇష్టానుసారం అయితే ఉంటుందన్నమాట. ఇంకా 3 ఇంచెస్ 4 ఇంచెస్ మా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది. తర్వాత నెక్ విడ్త్ అనేది చెప్పాను కదా ఇందాక, నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ అయినా 2.5 ఇంచ్ అయినా, విడ్త్ అంటే వెడల్పు, నెక్ వెడల్పు ఎంతైతే పెట్టుకోవాలనుకుంటామో అంత, దానైతే 2 ఇంచు 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా అందుకే నేను ఇక్కడ మార్క్ అయితే ఏం చేయలేదు. తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇంకా చిన్నపిల్లలకు ఎంత చంక రౌండ్ అనేది కొంచెం చిన్నగానే, అంటే సైజుని బట్టి, అంటే పాప యొక్క సైజుని బట్టి, అంటే ఉంటారు కదా కొంచెం హైట్ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా ఈ పాప వచ్చేసి అయితే 4.5 అయినా 5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, అంతకైనా ఎక్కువైతే తీసుకోకూడదు. ఎగ్జాక్ట్గా 4.5 ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. మీకు ఒకవేళ మార్కింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే మాత్రం 5 ఇంచెస్ అయితే తీసేసుకోండి, ఏం పర్వాలేదు. 5 ఇంచెస్ కన్నా ఎక్కువనైతే తీసుకోకూడదు అనమాట. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇవన్నీ బాడీ పార్ట్కి సంబంధించినవి. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అయితేనేమో 2 ఇంచెస్ తీసుకోండి. ఇంకా ఫోల్డింగ్కి దానికి దీనికి ఒక 1 ఇంచు, అంటే పైన హ్యాండ్స్ జాయింట్ చేయడానికి అండ్ కింది వైపున హ్యాండ్స్ ఫోల్డింగ్ చేయడానికి 1 ఇంచు, అంటే మొత్తం షార్ట్ హ్యాండ్స్ అయితే 3 ఇంచెస్ తీసుకోండి. అంటే చిన్నపిల్లలకు షార్ట్ హ్యాండ్స్ పెట్టినప్పుడు కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది కదా, లుక్ అనేది చాలా బాగుంటుంది. అందుకే షార్ట్ హ్యాండ్స్ అనేది 2 ఇంచెస్ అయితే పెట్టుకోండి. తర్వాత ఒకవేళ స్లీవ్ అంటే 3/4 హ్యాండ్స్ కావాలంటే 5 ఇంచెస్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 5 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ కలుపుకొని, అంటే ఫోల్డింగ్ 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్ మార్క్ చేసుకొని మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఏది మార్కింగ్ చేసుకున్నా బాడీ మెజర్మెంట్ కంటే ఒక 1 ఇంచు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా హ్యాండ్స్ అయిపోయాయి కదా. చెస్ట్ లూజు, అంటే చిన్నపిల్లలకి, అంటే పెద్దవాళ్ళకి, మనలాంటి వాళ్ళకి చెస్ట్ లూజు హిప్ లూజ్ అనేవి ఉంటాయి కదా, చిన్నపిల్లలకి ఉండవు. కానీ మీకు క్లారిటీ ఉండడం కోసమే, అంటే చెస్ట్ లూజ్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా చెస్ట్ లూజ్ వచ్చేసి నేను పాప మెజర్మెంట్లో 21 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. అరౌండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి అరౌండ్ చెస్ట్ రౌండ్ మొత్తం నాకు 21 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 21 ఇంచెస్కి మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాల్సింది. కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ అటాచ్ చేస్తాం కదా, అప్పుడు 21 ఇంచెస్ డివైడెడ్ బై 4 వేసుకోవాలి. ఇంకా అదంతా కాదు, కానీ చెస్ట్ లూజ్ వచ్చేసి అరౌండ్ 21. ఇవన్నీ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. అరౌండ్ 21 వచ్చింది. ఆ 21 డివైడెడ్ బై 4 వేస్తే మనకు బ్లౌజ్ 4 మడతలుగా ఫోల్డ్ చేసుకొని 21 డివైడెడ్ బై 4 వేస్తే ఎంతైతే వస్తుందో అంతకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అంటే సైడ్కి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది కదా, ఏమంటారు ఎక్స్ట్రా క్లాత్, దానికోసం అయితే 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి నాకైతే 20 వచ్చింది. ఈ హిప్ లూజ్ అనేది మనం బాడీ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మాత్రమే ఎప్పుడైనా ఏది స్టిచ్ చేసినా, అంటే లెహంగా కాదు, ఒకవేళ ఏ ఫ్రాక్ స్టిచ్ చేసినా బాడీ హైట్ అయితే ఎంతైతే ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచే హిప్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బాడీ హైట్ వచ్చేసి ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని హిప్ లూజ్ వచ్చేసి ఒక దగ్గర మార్కింగ్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎగుడు దిగుడు వచ్చి డ్రెస్ అయితే బాగోదు. ఎప్పుడైనా బాడీ హైట్ అయితే ఎక్కడైతే వస్తుందో హిప్ లూజ్ కూడా అక్కడే వచ్చేలాగా చూసుకొని అరౌండ్ ఎంత వచ్చిందో మార్కింగ్ చేసుకోండి. తర్వాత దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసేసుకుంటే ఇంకా మార్కింగ్ అనేవి అన్నీ కంప్లీట్ అయిపోతాయి.
మనం ఏది స్టిచ్ చేసినా ఈ బాడీ మెజర్మెంట్స్ అయితే తప్పకుండా కావాలన్నమాట. ఇంకా తర్వాత నేను స్టిచ్ చేసిన లేయర్స్ ప్రకారం అయితే మనం ఫస్ట్ లేయర్ వచ్చేసి 23 ఇంచెస్, అంటే మనం స్కర్ట్ హైట్ వచ్చేసి అయితే 23 ఇంచెస్, అంటే ఫ్లోర్ లెంత్ 23 ఇంచెస్ వచ్చింది కదా. ఇంకా ఇవి వన్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫోల్డింగ్ అనేది మనం ఎక్స్ట్రా స్టిచ్ చేసుకుంటాం కదా. ఫస్ట్ లేయర్ వచ్చేసి 23. ఈ లేయర్స్ అనేవి మన ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు అనమాట. అంటే కట్టింగ్ స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా ఇంత అనేది టేప్తో కొలిచి మాత్రం పెట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ నా కట్టింగ్ వీడియోలో చెప్పాను, అది మన ఇష్టానుసారం, అంటే మన గెస్ను బట్టి మాత్రమే పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అంటే మనకు వచ్చింది 23, నేను మా పాపకి ఎగ్జాక్ట్గా మొత్తం హైట్ వచ్చేసి అయితే 42 వచ్చింది. దాంట్లో 10 ఇంచెస్ బాడీ పార్ట్కి తీసేసుకొని ఇంకా 32 ఇంచెస్ అయితే స్కర్ట్ పార్ట్కి తీసుకున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి 32 తీసుకున్నాను, సెకండ్ వచ్చేసి 18 తీసుకున్నాను, తర్వాత 12 తీసుకున్నాను. అంటే నా గెస్ట్ని బట్టి ఫస్ట్ ఎప్పుడు కట్ చేసుకున్నా ఫస్ట్ లేయర్ కట్ చేసుకుంటే సెకండ్ థర్డ్ లేయర్ అనేది ఈజీ అవుతుంది. కాకపోతే మీకు క్లారిటీ ఉండడానికి ఫస్ట్ లేయర్ వచ్చేసి 23 కనిపిస్తాను, ఫస్ట్ లేయర్ వచ్చేసి 23, ఇంకా సెకండ్ లేయర్ వచ్చేసి 23కి మళ్ళీ ఫస్ట్ లేయర్ కూడా సెకండ్ లేయర్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి 16 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత 10 ఇంచెస్ తీసుకున్నాను అంతే. ఇంకా ఈ లేయర్స్ అనేవి ఇలాగ తీసుకొని చూడండి. ఒకవేళ ఇవి మీకు కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే ఏమైనా చేంజెస్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ లేయర్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తీసుకుంటే ఈ 2 లేయర్లు అనేవి ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, అంతే. ఇంతవరకు చూసారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.